ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా ఆశ్రయించాలనుకున్నప్పుడు వారిలో కొన్ని ఉత్తమ లక్షణాలను చూస్తాడు. ఎలాంటి ఉత్తమ లక్షణాలు? ఒక పేదోళ్ళు అవ్వచ్చు, దిక్కులేనోళ్ళు అవ్వచ్చు, అరణ్యంలో నివసించే వాళ్ళు కావచ్చు, రోడ్డు పక్కన ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు కావచ్చు. కానీ ఏదో ఒక గుణాన్ని దేవుడు చూస్తాడు. ఎంత లేని స్థితిలో ఉన్నా సరే, దీన పరిస్థితులు ఉన్నా సరే, కుటుంబంతో నిర్లక్ష్యం చేయబడి త్రోసివేయబడినటువంటి వ్యక్తి అయినా సరే, పాదమామక నువ్వు ఎంత దీన స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను హెచ్చించటానికి నీలో కొన్ని గుణాలను మనలో చూస్తాడు. ఎలా అని మనం ఒక భక్తుని జీవితంలో నుండి ఒక 5 పాఠాలు 5 మాటలు నేను మీకు గుర్తు చేస్తాను. చూడండి, మన బైబిల్లో దావీదుని గురించి 15వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 28వ వచనం మనం చూస్తే, సౌలు కంటే దావీదు ఉత్తముడు. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు అని సమూయేలు ప్రవక్త సౌలు రాజు చెప్తున్నాడు. సౌలు రాజు ఉత్తముడని దేవుడే ఏర్పాటు చేశాడు. కానీ అతను కంటే ఉత్తముడు, అతనికంటే ఉత్తముడు మరొక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతనెవరు? అతడేమి రాజ కుటుంబంలో పుట్టినోడేం కాదు. పైపెచ్చు పుట్టినటువంటి ఇంట్లో నుండి చాలా తృణీకరించబడిన వ్యక్తి. అతనే దావీదు. అన్నదమ్ములు 7 ఉన్నారు, బ్రదర్స్. చిన్నవాడు. తండ్రి ఇతను గొర్రెల కాయటానికి అరణ్యంలో ఉంచాడు. సింహాలు, ఎలుగుబంట్లు వాటి నుండి గొర్రెలు రక్షిస్తా దావీదు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండి దేవుని పైన ఒక ఆశ, దేవుని పైన ఒక ధ్యాస, దేవుని పైన ఒక కాంక్ష కలిగి ప్రభువుతో ఉన్నాడు. తల్లిదండ్రులు బయట ఆయన్ని ఎక్కడో వదిలేసిన అరణ్యంలో, అన్నదమ్ములందరూ ఇంట్లో ఉన్నారు, పెద్దోళ్ళందరూ ఇంట్లో ఉన్నారు, చిన్నోడేమో అరణ్యం. అయినా ఎవరు తనకు తోడలేదు, దేవుడే తనకు తోడుగా ఉన్నాడు కనుక అతనిలో ఉన్న ఒక మంచి లక్షణము ఏంటయ్యా అంటే, మనం ఇంకా ముందుకెళ్తే తెలుస్తుంది అతని గుణాలు ఏంటో బయటకు వస్తాయి. అక్కడ తండ్రి అప్పగించినటువంటి పనిని నమ్మకంగా జరిగించాడు. తండ్రి గొర్రెల మందకు కాపరిగా పెట్టాడు. ఆ పనిలో తాను నిపుణత కలిగి నమ్మకత్వం కలిగి ఉన్నాడు. అందుకని అప్పగించినటువంటి పనిని ఎవరైతే నమ్మకంగా చేస్తారో వాళ్ళు ఉత్తముడు. దావీదు సౌలు కంటే ఉత్తముడు. సౌలుకి దేవుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని అప్పగిస్తే ఈ రాజ్యాన్ని సరిగ్గా కాయకుండా, ప్రజల్ని సరిగ్గా పరిపాలించకుండా, దేవుని యొక్క క్రమంలో పద్ధతిలో నడిపించకుండా ఇతనే దారి తప్పేసేసి దేవునికి విరోధంగా, దేవునికి అవమానకరంగా బ్రతుకుతూ రాజ్యాన్ని మరొక విధంగా నడిపిస్తూ సోదరుడిగా దేవుని పేరు చిత్తం చేసి ఇంకోటి ఇలా చేస్తూ దేవుని కృపకు పాత్రుడు కాకుండా దేవుని కృపను కోల్పోయాడు. కనుక సౌలు కంటే దావీదు ఉత్తముడు, బెస్ట్. ఏంటి? అప్పగించిన పనిని నమ్మకంగా చేయట్లో దావీదు సౌలు కంటే ఉత్తముడు. ఇలా ఉంచుదాం. రెండవదిగా మనం చూస్తే, దావీదు గొల్యాతుతో పోరాడి గెలిచాడు. అక్కడ అనేక అభ్యంతరాలు, ఆటంకాలు వచ్చినాయి. యుద్ధానికి కొరకు సిద్ధపరచబడ్డటువంటి వాళ్ళు ఇశ్రాయేలీయులందరూ కూడా బెదిరి పారిపోతున్నారు. ఎందుకు? దావీదు అన్నలు యుద్ధం చేయవలసి ఉన్నారు, కానీ అందరూ బెదిరి పారిపోతున్నారు, సౌలు రాజుతో సహితం. కానీ దావీదు గొల్యాతు కంటే బలము గలవాడై, ఇందాక మనం ఏం చూసాం? సౌలు కంటే ఉత్తముడు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే గొల్యాతు కంటే బలవంతుడు. ఎట్లా అయ్యాడు బలవంతుడు అంటే, తాను గొల్యాతు కంటే హైట్ కాదు, వెయిట్ కాదు, మారణాయుధం లేవు, కానీ దేవుడున్నాడు. అందుకని గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇతను ఏమన్నాడంటే, జీవము గల దేవుని బట్టి నేను నీ మీదకు యుద్ధానికి వస్తున్నాను, జీవము గల దేవుని తిరస్కరించుటకు సున్నత లేనివాడా ఏ పాటి వాడు అని చెప్పి రోషంతో
దేవుని యొక్క శక్తి, దేవుని బలం ఏంటో తెలిసి, ఎలుగు వంటి బలము నుండి సింహ బలము నుండి నన్ను విడిపించిన దేవుడు ఈ యొక్క మనిషి చేతులను కూడా దేవుని విడిపిస్తాడని ధైర్యంతో ముందుకెళ్ళి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇది ఉత్తముడు అనమాట. సౌలు కంటే ఉత్తముడు ఎలా అయ్యాడంటే, ఇక్కడ గొల్యాతు కంటే ఎలా గొప్పవాడు బలవంతుడు అయ్యాడంటే దైవ బలం మీద ఆధారపడ్డాడండి. మనమైతే రకరకాల ఆలోచన చేస్తూ ఉంటాం. మనకేం లేదు, ఎవరు అండలేరు, డబ్బు లేదు, మనుషులు లేరు, వాళ్ళు లేరు, ఇది ఎన్ని కోతలు చూసుకుంటాం. అక్కడున్నటువంటి వాళ్ళు కూడా అలాగే చూసుకుంటున్నారు. అమ్మో అది ఆరుమూల జ్ఞానేశ్వరుడు అని మానవులు పెద్ద అడు ఎత్తు వేటు అన్ని చూసి భయపడిపోతున్నారు. అలా చూస్తే ఎప్పుడు కూడా వీటి మీద జయం పొందలేరు ఎవరు కూడా. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని బలంతో ఏదైనా సాధ్యమే అనుకుని ముందుకెళ్ళాడు దావీదు, జయం పొందుకున్నాడు. అందుకే అక్కడ గొల్యాతు కంటే బలవంతుడు. ఇక మూడో విషయం చూస్తే అక్కడ ఏముందంటే, మొదటి సమూయేలు గ్రంథం 18:30 చూస్తాం. మూడో పాయింట్, మొదటి పాయింట్ ఏం చెప్పాను? మొదటి సమూయేలు గ్రంథం 15:28 అక్కడ ఏముంది? సౌలు కంటే ఉత్తముడు దావీదు. రెండో పాయింట్ ఏం చెప్పాను? మొదటి సమూయేలు గ్రంథం 17:50 గొల్యాతు కంటే బలవంతుడు, రెండో పాయింట్. మూడోది మొదటి సమూయేలు గ్రంథం 18:30 మనం చూస్తే అక్కడ చూడండి, ఫిలిష్తీయులు సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడల్లా దావీదు బహు వివేకం కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. సౌలు రాజు చేతి కింద చాలా మంది సైన్యం ఉంటుంది, సేవకులు ఉంటారు, పని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికంటే కూడా గొప్పగా ప్రసిద్ధి చెందాడంట. వినండి, సమాజంలో, సంఘాల్లో, బస్తీల్లో, లేక నీవు నివసించే గ్రామాల్లో, ప్రాంతాల్లో, లేక హాస్టల్స్లో ఎక్కడైనా సరే చాలా మందిని చుట్టూరు ఉంటారు, రకరకాలైన మనుషులు ఉంటారు. వీళ్ళందరికంటే నీవు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నీవు ఉండాలి అంటే, గుర్తించబడాలి అంటే వివేకము కలిగి ఉండు, తెలివితేటలు కలిగి ఉండు. బహు వివేకముతో ప్రవర్తించుచు రాగా సేవకులు సౌలు రాజు సేవకులందరికంటే అతని పేరే గొప్పగా ప్రసిద్ధికి ఎక్కాను. రక్షించబడ్డాం దేవుని బిడ్డలారా. యేసుప్రభువు మన తోడుంటాడు. యేసయ్యకి ప్రార్థన చేస్తున్నాం, నిజమే, దేవుడు కాపాడతాడు. కానీ మనకు తెలివి ఇచ్చాడు దేవుడు, బ్రెయిన్ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, మనసు ఇచ్చాడు. ఎలా మసులు కావాలి, ఎలా మాట్లాడుకోవాలి, ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఏ విషయాలన్నింటిలో కూడా తెలివి ఉపయోగించాలి. బహు తెలివి, వివేకం కలిగి ఉండమని యేసుప్రభువు కూడా చెప్పాడు. మీరు వివేకం కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. తెలివి కలిగి ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి, బుద్ధి కలిగి ఉండండి. ఆ విషయాల్లో దావీదు సౌలు రాజు సేవకులందరికంటే శ్రేష్టంగా ఉన్నాడు కనుక ఆయన పేరు అలా ప్రసిద్ధి పొంది. నీ పేరు ప్రసిద్ధికి ఎక్కాలా? నీవు కూడా గొప్పవాడిగా పిలువబడాలా, హెచ్చించబడాలా? జ్ఞానం కలిగి ఉండు, తెలివి కలిగి ఉండు. ఒక విధంగా చెప్పాలంటే చాలా మంది తెలివి జ్ఞానం లేక నశించిపోయేలు కూడా ఉన్నారు. క్రైస్తవులే, సేవకులే. ప్రతి విషయంలో మెలకుగా ఉండాల, బహు వివేకం కలిగి ఉండాల. అప్పుడు నీవు అందరికంటే కూడా ఉన్నతంగా దేవుడిని చేత దీవించబడతావు. ఇక నాలుగో మాట ఏమిటయ్యా అంటే, నాలుగవ విషయం, నాలుగో పాయింట్, దావీదులో ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణం. అక్కడ ఏముంది? మొదటి సమూయేలు గ్రంథం 24:17-18 2 వచనాలే చూడండి. ఇక్కడ ఏముందో? దావీదుతో ఇట్లను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నీవు నన్ను చంపకుండా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది గనుక నీవు నాకంటే నీతిపరుడు. సౌలు రాజు స్వయంగా దావీదుతో చెప్తున్న మాట ఏంటంటే, నాకంటే నీవే నీతిపరుడు. ఎవరైతే దావీదును చంపాలని ఎదుగుతున్నాడో రాజు, ఆ సౌలు రాజే, నాకంటే నీవు నీతిపరుడు అని ఒప్పుకుంటున్నాడు. ఏంటి, ఎందుకు అట్లా అన్నాడంటే, చంపటానికి వచ్చినోడు చేతి నిండా దొరికాడు. అప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా దొరికాడు కదా చంపేస్తారు. కానీ
మరి వాడికి మరి ఆ సౌలు రాజుకి మరి దావీదు తేడా లేదా? ఉంది. ఏంటి? దొరికినా కానీ శత్రువుడు దొరికినా కానీ వదిలేశాడు. అప్పుడు ఆ శత్రువుకి ఆశ్చర్యం కలిగి దావీదులో ఉన్నటువంటి ఆ ఉపకార బుద్ధిని చూసి నువ్వు నాకంటే నీతిపరుడువు, పగ తీర్చుకున్నట దేవుని పని అని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ మనుషుల్ని మనల్ని బాధ పెట్టిన వాళ్ళు, హింస పెట్టిన వాళ్ళు, ఒకళ్ళ మన చేతి నిండా దొరికిన వాళ్ళకి హాని చేయటం, వాళ్ళకి కష్టపెడతాం, చిక్కుల్లో పెడతాం, వాళ్ళకి నష్టాలు కష్టాలు పెడతాం, మన చేతన అయినా సరే చెయ్యం. ఎందుకంటే దేవుడే ప్రతిఫలమిస్తాడు, దేవుడే చూసుకుంటాడు. దేవుని స్థానంలో మనం లేము కనుక దేవుడికి అప్పగించేసేమనుకో దేవుడు చూసుకుంటాడు ఆ పరిస్థితి. అది నీతితో కూడినటువంటి బుద్ధి, అది ఉపకార బుద్ధి అంటారు. కనుక చాలా మంది మాటకు మాట అనేస్తారు, చేతలకు చేతలు చేసేసుకుంటారు, పైకి ప్రార్థన ప్రసంగాలు అన్ని చేసుకుంటారు. యూట్యూబ్లో చూస్తే ఒక పాస్టర్ను ఇంకో పాస్టర్ దూషించుకుంటూ ఉంటాడు. ఈయన బలహీనతలు ఇంకొక ఆయన చెప్పుకుంటాడు, ఆయన బలహీనతలు ఈయన చెప్తూ ఉంటాడు. అది పబ్లిక్ అన్యులు ఎదుట అనేక కోట్లాది ప్రజలు వింటా ఉండగా భయంకరంగా, సరే ఆయన ఎవరో దూషించేది తెలియక మనం ఎందుకు అనాలి అని ఊరుకుంటాడా? ఇంకో పాస్టర్ ఊరుకోడు. కనుక దూషణలు, ద్వేషాలతో, ఈర్ష్యలతో, కక్షలతో, క్రోధాలతో రగిలిపోతున్నటువంటి అంత్యకాల క్రైస్తవ్యంలో ఇక్కడ దావీదుకున్న ఆ ఉపకార బుద్ధి కలిగి ఉంటావా? ఏమిటి ఆ ఉపకార బుద్ధి? నిన్నెవరైనా బాధ పెడుతున్నారా, కష్టపెడుతున్నారా, నష్టపెడుతున్నారా? లెక్క చేయమక. దావీదు కూడా అలాంటి అవకాశాలు వచ్చినా వాటిని లెక్క ప్రాణం తీసే అవకాశం వచ్చినా తీయకుండా వదిలేసేది దావీదు. అందుకని స్వయంగా చంపాలనుకున్న వ్యక్తి అంటున్నాడు, దావీదును చంపేయాలనుకున్నటువంటి ఆ సౌలు రాజే ఒక విధంగా మామ కూడా పిల్లనిచ్చినాడు కూడా, ఆయన పిల్లనిచ్చి కూడా వాడు దెయ్యం బట్టి మంచి వ్యక్తిని చంపేయాలనుకున్నాడు. అలాంటి మనుషులు ఉన్నారు. వాళ్ళు చేయరు, వాళ్ళు ఉండరు, వాళ్ళు ప్రజలకు దేవునికి యోగ్యంగా ఉండరు. అలాంటి వాళ్ళు ఎవరైనా మంచిగా ఉన్నారంటే వాళ్ళని ఓర్చుకోలేరు. అలాంటి వాళ్ళ విషయంలో కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలా. దావీదుతో సౌలు రాజు చెప్పిన మాట, నీవు నాకంటే నీతిపరుడు. ఎలా నీతిపరుడు? ఉపకార బుద్ధి కలిగి ఉన్నాడు. ఉపకార బుద్ధి. అపకారాలు చేయమాకండి, అన్యాయం చేయమని వాళ్ళు చేసేరండి. వాళ్ళకి నీకు తేడా లేదా? వాళ్ళ కుక్కలో నక్కలో పందులు లాంటి వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, సిగ్గు లేని వాళ్ళు చేస్తారు. దేవుడికి అప్పచెప్పు వాళ్ళ తాట తీస్తాడు. వాళ్ళు ఇంకా నీకు అవమానపరుస్తాడు. నువ్వేం చేయగలుగుతావు? మనం ఏం చేయగలుగుతామండి? అందుకని ప్రభు ఏమంటాడు, పగ తీర్చుకునేప్పుడు నాకు అప్పచెప్పు, నేను చూస్తా. దేవుడి కంటే గొప్ప ఎవరు ఉన్నారో ఈ ప్రపంచంలో? ఏ దేశమైనా ఉందా? ఏ ప్రజలైనా ఉన్నారా? ఏ వీరుడు లేడు. దేవుని కంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు? కనుక దావీదు తెలివిగలడు, ఉపకార బుద్ధి కలిగి ఉన్నాడు. ఉపకార బుద్ధిని బట్టి గొప్ప సౌలు కంటే నీతిపరుడయ్యాడు. ఇక నా 5వ పాయింట్ చెప్తున్నాను ఏంటంటే, సౌలు కంటే ఎక్కువగా హెచ్చించబడ్డాడు దావీదు. సౌలు కంటే ఎక్కువగా. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 49-51 వచనాలు చూస్తే, మరలా చెప్తున్నాను, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 49-51 వచనాలు వినండి. సౌలు కంటే ఎక్కువగా హెచ్చించబడ్డ దావీదు ఎలాగా చూద్దాం. ఆయనే నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును, నా మీదకి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించును, బలత్కారం చేయవారి చేతుల నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడు, అభిషేకించిన దావీదుకును అతని సంతానమునకు నిత్యము కనికరం చూపువాడవు నీవే. గొప్ప రక్షణ, గొప్ప హెచ్చింపు దేవుని ద్వారా దావీదు పొందుకున్నాడు. కనుక దేవుడు ఎవరినైనా ఒక వ్యక్తిని దీవించాలంటే దావీదు జీవితంలో జరిగిన 5 పాయింట్లు మీకు చెప్పాను. దావీదు సౌలు కంటే ఉత్తముడు, గొల్లియాతు కంటే బలవంతుడు, సౌలు సేవకులందరికంటే వివేకంలో తెలివిలో గొప్పవాడు. కానీ దావీదు సౌలు కంటే నీతిమంతుడు. అందుకే అందరికంటే సౌలు కంటే కూడా గొప్పగా దేవుడు ఆయన రక్షించి కాపాడి హెచ్చించి ఆశీర్వించాడు.
చూడండి ఇప్పటి వరకు కూడా దావీదు యొక్క చిహ్నం చూడండి, ఇజ్రాయిల్ యొక్క ఆ యొక్క జెండా, ఆ జెండా మీద స్టార్, డేవిడ్ స్టార్, దావీదు నక్షత్రం అని దాని మీద గుర్తుంటుంది. ఎంతగా దేవుడు ఆశ్రయించాడు. దేవుడు దృష్టిలో నీవు ఒక ఉత్తముడిలాగా ఉంటావా? దేవుడు కొరకు నువ్వు ఒక బలవంతుడుగా దేవుని కోసం యుద్ధాలు, పోరాటాలు, శత్రువుతో, సైతాన్తో, సువార్త కొరకు, మరి దేనికైనా సరే ప్రభు నిమిత్తం ఇలాంటి పోరాటాలను జయించడానికి ధైర్యం తెచ్చుకుని వాటికంటే ఎక్కువగా బలవంతులుగా అపవాదిని జయించి ఓడించి బలవంతులుగా నిలబడగలవా? ఇక మూడవదిగా చూస్తే తెలివి తేటల్లో, వివేకములో ఆ సౌలు రాజు సేవకులందరికంటే ఉత్తముడుగా ఉన్నాడో, ఆ ప్రసిద్ధి చెందాడో, అలాగే దేవుడిచ్చిన జ్ఞానం విషయంలో, తెలివితేటల విషయంలో అందరికంటే నీవు శ్రేష్టంగా ఉండగలుగుతావా? అలాగే సౌలు కంటే నీతిపరుడుగాను ఉంటావా? అప్పుడు సౌలు రాజు కాదు కదా, చరిత్రలో ఎవరూ కూడా హెచ్చించబడిన విధంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని, అన్ని విషయాల్లో ఆశ్రయిస్తాడు. దేవుడు చూసేటువంటి బెస్ట్ క్వాలిటీ, దేవుడు మెచ్చే బెస్ట్ ఆ ఉన్నతమైన, ఉత్తమమైన, శ్రేష్టమైన గుణగణాలు మీరే ఉంటే నిన్ను ఆపటం ఎవరి వలన కాదు. నీకు రావాల్సిన దీవులు ఎవరు తీసేయలేరు. దేవుడిచ్చేటువంటి ఆ ఆశీర్వాదం నువ్వు అందుకుంటావు, పొందుకుంటావు. ఎలాంటి సౌలు రాజులు అలాంటి ఎంతమంది అడ్డొచ్చినా దేవుడు వాళ్ళని తొలగించేసి నిన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక సౌలు కంటే ఉత్తముడుగా పోరాటాలు, క్రైస్తవుడుగా దేవుని కోసం నిలబడే విషయంలో మరి బలవంతుడుగా ఉంటావా? అపవాదుని ఎదిరించుట్లో, శ్రమలను ఎదిరించుట్లో, మనుషులను ఎదిరించుట్లో అనేక మంది సేవకులున్న, విశ్వాసులున్న తోడు క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికంటే తెలివైన, జ్ఞానం కలిగిన, వివేకం కలిగిన బిడ్డగా నువ్వు జీవిస్తావా? సంఘంలో నీవు ఒక తెలివైన, వివేకం కలిగిన బిడ్డగా, ప్రత్యేకమైన బిడ్డగా నువ్వు ఉండగలుగుతావా? అలాగే అందరికంటే కూడా నీతిలో నువ్వు అధికంగా ఉంటావా? ఉపకార బుద్ధి కలిగి ఉంటే చాలు. నీతి అంటే ఉపకార బుద్ధి. కనుక ఇలాంటప్పుడు నిన్ను ఎవరు ఆపగలరు? గొప్ప రక్షణ, గొప్ప హెచ్చింపు నీ కుటుంబం నిన్ను దీవించదు. ఈ మెసేజ్ని దేవుడు మీ అందరి క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఆశ్రయించునుగాక. మీ ప్రార్థనావసరతలు నాకు తెలియపరుస్తూ ఉండండి. మీకు ఇంకా వాక్యానుసారంగా మీకు కౌన్సిలింగ్ ఇచ్చి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. కనుక నా ఫోన్ నెంబరు నోట్ చేసుకోండి. అలాగే ఈ పరిచర్యలో ప్రభు మీకు ప్రేరేపణ కలిగిస్తే ఈ స్పష్టమైన వాక్యం తప్ప ఎవరిని విమర్శించేదే కానీ, ఏ విధమైన వ్యర్థమైనటువంటి కథలు కానీ, ఇక్కడ జరిగింది ఏ విషయాలు చెప్పకుండా స్వచ్ఛముగా వర్తమాన బైబిలు సందేశాలు ఉన్నది నటుకు మీకు అందించాలనే భారంతో, తపనతో మీకు ఈ యొక్క సందేశాన్ని మీకు షూటింగ్ చేసి, ఎడిటింగ్ చేసి, కొంత ఖర్చు అయినా, బాధ అయినా, శ్రమ అయినా మీ కొరకు దేవుని సువార్తను, వాక్యాన్ని అందించుతున్నాను. కనుక అర్థం చేసుకోండి, ప్రార్థన చేయండి. దేవుని ప్రేరేపిస్తే సహకరించండి. మీ కొరకే తప్పకుండా మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఫోన్ చేయండి, వాట్సాప్ మెసేజ్ కూడా చేయండి. దేవుడు మీ అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.